ज्ञानाञ्जनशलाकया ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथामयं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेशा राधाकान्ता नमोस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत शिवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। మధ్యలో దూరంతో ఆగడం చెప్పాడు. దేనికి మీరు కూర్చుంది ఇక్కడ మరి మధ్యలో వస్తున్నారా? ఇదే हरे कृष्ण। ఈ దారి కావాలా? ఈ దారి అవసరం? ఏ బోర్డులో దారి అవసరమా? మరి ముందుకు వచ్చేవచ్చు కదా జనాలు. ముందుకు వచ్చి కుర్చీల వరకు ముందుకు వచ్చేవచ్చు కదా. కుర్చీల వాళ్ళు కూడా ముందుకు రావచ్చు కదా. हरे कृष्ण। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण। ఈనాటి నిత్యానంద త్రయోదశి మహామహోత్సవానికి మీ అందరికీ స్వాగతం. మనం జైపూర్ ధామ్లో నిత్యానంద త్రయోదశి చేసుకోవాలన్నది అతి అరుదైన విషయం. మనం చేసుకుంటాం, నిత్యానంద త్రయోదశి చేసుకుంటాం, కానీ ధామ్లో చేసుకోవడం అరుదైన విషయం.
ఇదంతా భగవంతుడి యొక్క కృప. ఆ కృప వల్ల మనం ఈరోజు ఇక్కడ నిత్యానంద ట్రేడర్స్ని చాలా ఘనంగా చేసుకుంటున్నాం. అయితే మీరైనా మాట్లాడుకోండి, లేదా నేనైనా మాట్లాడుకోండి, ఇద్దరే ఓకే. హరిబాబు మీరు అయితే మీరు మాట్లాడుకోండి, లేదా నేను మాట్లాడతాను. సైలెంట్ ఇక్కడ మీరు ఖాళీ చేస్తారా, లేదు మాట్లాడు ఆపేయండి. ఇక్కడ మాట్లాడేటట్టుగా నేను మాట్లాడను. హరే కృష్ణ. నిత్యానంద ప్రభు చెప్తారు, కృష్ణుని యొక్క కృపాశక్తి, కృష్ణుని యొక్క కృపాశక్తి యొక్క ప్రతిరూపం నిత్యానంద ప్రభు. అంచేత మనకు కృష్ణుని కృప పొందాలి అంటే మనం నిత్యానంద ప్రభు యొక్క కృపని పొందడం ద్వారా మనం కృష్ణ యొక్క కృపను పొందగలుగుతాం. కృష్ణ బలరాములు ఈ భౌతిక జగత్తులోకి అవతరించింది మన అందరం ఉద్ధరించడం కోసం. కానీ వాళ్ళు కృపనివ్వడానికి కొంత నియమ నిష్ఠలు అనేవి పెట్టుతారు. అవి లేకుండా కృపను వారు ఇవ్వలేరు. అది ఒక సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వరకు ప్రజలు అన్న వాళ్ళు, జనులు కొంతవరకు ధర్మపరాయణత్వాన్ని బాగా ఆచరిస్తుండేవారు. కాబట్టి ఆ నియమ నిష్ఠలు కొంతవరకు కనబడుతూ ఉండేది. కానీ కలియుగంలోకి వచ్చినప్పటికల్లా కలియుగ జీవుడు చాలా దురదృష్టవంతుడు. మంద సంబంధం మత మంద భాగ్యం కూడా, అంటే మన భాగ్యం కూడా చాలా మందం. అసలు భాగ్యం లేదు, ఉన్నా సరే అది చాలా మందం, అంటే చాలా తక్కువ. భాగ్యవంతులు రానే కాదు. గౌరవంగా చెప్తారు, మనందరూ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. కలియుగంలో అందరూ కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. కలియుగంలో ఫెయిల్ అయిపోయాం, సత్యయుగంలో ఫెయిల్ అయిపోయాం, ద్వాపరయుగంలోకి వచ్చాం, త్రేతాయుగంలోకి వచ్చాం, త్రేతాయుగంలో కూడా ఫెయిల్ అయిపోయాం, ద్వాపరయుగంలోకి వచ్చాం, అప్పుడు కూడా ఫెయిల్ అయిపోయాం, కలియుగంలోకి వచ్చాం. అంచేత ఈ కలియుగంలో మనం ఫెయిల్ అయి వచ్చినాం అంటే హోప్ లేదు. ఇంకా మనం ఎటువంటి ఆశాభావం లేదు. భగవంతుడు చెప్పిన నియమ నిష్ఠలు పాటించడం, లేదంటే ధర్మపరాయణత్వాన్ని మనం ఆచరించడం అన్నది చాలా కష్టతరమైన విషయం మనలాంటి కలియుగ వాసులకి. అంచేత అటువంటి కలియుగంలో వాళ్ళను కూడా ఉద్ధరించడానికి భగవంతుడు ఇంకా పూనుకున్నాడు. అది భగవంతుడి కృప.
మన తల్లిదండ్రులుగా కూడా మన పిల్లలు మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటే ఒక స్థాయి వరకు ఓపిక పడతాం, తర్వాత మనం విడిచిపెట్టేస్తాం. నీ కర్మ పోరాటం. మనం ఎంత ఎంత ప్రయత్నిస్తాం? మహా అయితే ఒక జీవితంలో 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ప్రయత్నిస్తాం, తర్వాత వదిలేస్తాం. అది 20 సంవత్సరాలు. కొన్ని మన ప్రేమ ఉంది, 100 సంవత్సరాలు ప్రయత్నిస్తాం, అంతేనే కదా. కానీ భగవంతుడు కోటాను కోట్ల సంవత్సరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మనం మారడం లేదు, అయినా సరే ఆశపడి ఉండదు. అది భగవంతుడి యొక్క కృపాశక్తి, కృపాభావం. అందుకనే పతిత పావన అన్నది ఉట్టినే అనరు. చూద్దాం మనకు అనిపించచ్చు, ఏమిటి ఇవన్నీ పతిత పావనత, మరి ఇంతమందిని ఎందుకు ఉద్ధరించలేదు, ఇంతమంది కష్టాల్లో ఉన్నారు అని. భగవంతుడు మనం చేయలేని పనులని చేస్తుంటాడు. మనం కొన్ని కోట్ల సంవత్సరాలు లేదు, ఎవరు కూడా ఏ ఒక్క తన పిల్లల మీద ఎంత నమ్మకాలు ఉన్నా సరే ఎవరు అంత వాళ్ళని ఉద్ధరించాలి, వాళ్ళని బాగు చేయాలన్న తపన ఉండొచ్చు, కానీ ఆశ వదిలేస్తాం కొంతకాలం తర్వాత. ఆ కృపా భావన యొక్క ప్రతిరూపమే నిత్యానంద ప్రభు. అదే కృష్ణ బలరాములు యుగం రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు. యుగంలోనే మళ్ళీ ఒక యుగంలోనే మనం చాలా ఎన్నో విధాలుగా అవతారాలు ఎత్తుతూ వస్తున్నారు. కలియుగంలో వాళ్ళిద్దరూ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు కింద వచ్చి ఆ కృపని మనందరికీ ఇవ్వడానికి అవతరించిన అవతారాలు. చూడండి, మనుషులు ఎంత బద్దులైతే వాళ్ళకి చెప్పడానికి అంత ఓపిక కావాలి. తెలివైన వాళ్ళకి చెప్పడానికి ఓపిక అవసరం లేదు, ఎందుకంటే తెలివైన వాళ్ళకి చెప్పగానే పట్టేస్తారు, అంత అయిపోతుంది. మనుషులతో మందమతి, బుద్ధి చాలా మందంగా ఉన్నప్పుడు, తెలివితేటలు లేనప్పుడు అటువంటి వాళ్ళు చెప్పడానికి చాలా ఓపిక కావాలి, అవును కదా. అందుకనే అటువంటి వాళ్ళని కొట్టామనుకోండి, కొడుతున్నామంటే మనకు ఓపిక లేనట్టు. అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఒక వ్యక్తి విషయం మనకు తెలుసు, ఆడు మందమతి, బుద్ధి లేదు, బుర్ర పని చేయడం లేదా అలా ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని కోపించుకోవడం కూడా మనం కొద్దిగా ఇది చూపించాం, కన్సిడరేషన్ చూపించాం. మన వాళ్ళు కూడా మామూలుగా మిగతా వాళ్ళకి కోల్చి వాళ్ళకి లేవని చెప్పి మనం కోపడ్డా అనుకోండి, మన తగ్గ తెలివి తప్పుతాం. అదే కదా. అదేవిధంగా మనం అందరం ఇటువంటి మందబుద్ధులు, మందభాగ్యులు, బుద్ధి లేదు, తెలివితేటలు లేవు, ఓపికలు లేవు, ఆయుష్ లేదు, మనలాంటి వాళ్ళు ఉద్ధరించాలంటే భగవంతుడికి నిజంగా చాలా ఓపిక కావాలి. అందుకనే భగవంతుడు మిగతా 3 అవతారాల్లో ఆయుధాలు పట్టుకొని వచ్చాడు, సంహారం మొదలుపెట్టాడు. కానీ కలియుగంలో సంహరించడం లేదు. సంహరిస్తున్నాడు, కానీ మనల్ని కాదు, మనలో ఉన్న ఆ దుష్ట గుణాలని, దుష్ట భావాలని వాటిని సంహరిస్తున్నాడు. కొన్నిసార్లు చైతన్య మహాప్రభు కూడా తన యొక్క ఓపికని కోల్పోతాడు, కానీ నిత్యానంద ప్రభు ఎక్కడ నిత్యానంద ప్రభు మనం ఎక్కడ కూడా చూడవు అని కోపగించుకుంటున్నట్టు కానీ, లేదంటే ఓపిక నశించి చేతులించుకున్నట్టు కానీ ఎక్కడ మనం విన్నాం. చైతన్య మహాప్రభు చాలా మంది ఆయన కృప ఇవ్వడానికి ఆలోచిస్తాడు. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి చైతన్య మహాప్రభు గారు. జగామదాయిలో ఎప్పుడైతే మదాయి కొట్టారని వింటాడో ఆయన దగ్గర కూడా రానివాడు. నీకు నా కృప దొరకదని చెప్తాడు. దానితో ఎప్పుడైతే నిత్యానంద ప్రభుని
వాళ్ళు గాయపరిచారు అనగానే సుదర్శన చక్రం తీసుకుని వస్తాడు సంహరిస్తా అని చెప్పి. కానీ నిత్యానంద అడ్డుకుంటాడు. వాళ్ళు సంహరించట్లేదు. అలా సంహరించాలనుకుంటే కలియుగంలో ప్రతి ఒక్క జీవిని సంహరించాలి. అందులో ప్రతి జీవి కూడా ఏదో ఒక అపరాధం చేస్తూనే ఉన్నాడు భగవంతుడు. మనం వాళ్ళందరినీ కరుణించి ఉద్ధరించమని చెప్తారు. అంచేత మనం భౌతిక జగత్తులో ఎక్కడైనా మనం కృపాను చూస్తున్నాం, ఒకళ్ళు ఉద్ధరించాలి అన్న భావన ఉంది అంటే అది నిత్యానంద ప్రభు యొక్క ఆయన యొక్క ఆ ఉద్ధరించాలన్న కోరిక యొక్క ప్రతిరూపం. నిన్న నేను పరమ పూజ మా గురువు గారు అయిన పరమ పూజ రాధనా మహారాజ్ గారు ప్రవచనం ఒకటి వింటున్నాం. దాంట్లో చెప్తారు, వైష్ణవులందరిలోకి అతి కృపామయుడు ఎవరో తెలుసా? మమ్మల్ని ఉన్న వాళ్ళలో తొందరగా కృపించేవాడు శివుడు. వైష్ణవ యథాశివుడు విష్ణు అతి ఉత్తమ వైష్ణవుడు. ఉత్తమ వైష్ణవుడు ఎంత ఉత్తముడైతే అంత కరుణ ఉంటుంది. ఆయనకి ఆ కృపాశక్తి ఎందుకు వచ్చిందంటే ఆయన అలంకరించుకుంది ఈ కృపాశక్తిని తన ధారణ చేశాడు శివుడు. ఏ విధంగా ధారణ చేశాడు? ఆయన ఆభూషణాల ద్వారా. ఏదైనా మంచి మంచి ఆభూషణం మనం ఎక్కడ వేసుకుంటాం? మెల్ల వేసుకుంటాం కదా, అవునా కదా? ఏదైనా మంచి ఆభూషణం అంటే మెల్ల వేసుకుంటే నడుము కట్టుకుందా ఉంటాయి, మంచి అయినా సరే మెల్ల వేసుకుంటే మంచి ఆభూషణం. అలాగే శివుడు గారు మెల్ల వేసుకుంది ఎవరు? నాగపావు. కానీ చెప్తున్నారు నాగపావు గారు అనంత శేషుడు. అనంతశేషుడు యొక్క ప్రతిరూపం నిత్యానంద ప్రభు. ఆయన నిత్యానంద ప్రభుని నెలలో భూషణంగా ధరించాడు కాబట్టి ఆయన కృపాశక్తి అలాగే ఉద్ధరించాలని. అందుకని ఆయన ఎటువంటి వాడిని ఉద్ధరిస్తాడంటే శివుడు కూడా మనం ఊహించుకో భూత ప్రేత పిశాచ ఇలాగ చండాలు ఇలాంటి వాళ్ళందరినీ ఉద్ధరిస్తాడు. అందుకు గొడవ ఎందుకు వచ్చింది? మెల్లో నిత్యానంద ప్రభు యొక్క కృపాశక్తిని అలంకరించుకుని కూర్చున్నారు. ఆ కృపాశక్తి వల్ల ఆయన ఇటువంటి వాళ్ళందరూ ఉద్ధరించగలుగుతున్నారు. అందుకే ఒకసారి ప్రభుపాద వారి దగ్గరికి ఒక హైగ్రీవ్ చాలా మంది తెలిసి ఉంటుంది. హైగ్రీవ్ ప్రభు అని ఒక అంతే మొట్టమొదటి ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్, డీసెంట్ పర్సన్ ఎవరైనా వచ్చారంటే ఆయన హైగ్రీవ్ ప్రభు. అంతవరకు వచ్చిన వాళ్ళందరూ హిప్పీస్ వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఆయన హైగ్రీవ్ ప్రభు అని ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్, మొట్టమొదటి వ్యక్తి డీసెంట్ వ్యక్తి. ప్రభుపాద గారికి శిష్యుడు కాదు, ప్రభుపాద వారికి పరిచయం అయిన వ్యక్తి. తర్వాత ప్రభుపాద వారు ఆయన్ని తన పుస్తకాలు ఎడిటింగ్ చేయమని చెప్పి ఆ విధంగా ఆయన భక్తుడయ్యాడు. కానీ ఆయన చాలాసార్లు ఆయన ఇస్కాన్ వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ అన్ని వ్యసనపరుడు అయిపోతాడు. మళ్ళీ ప్రభుపాద గుర్తుకొచ్చి మళ్ళీ పరిగెట్టుకు వస్తాడు. నేను ప్రభుపాద ఇక్కడ వచ్చి నేను మానేస్తాను. అలా 2-3 సార్లు వెళ్ళి వస్తుంటారు. తర్వాత ఇండియాకి వచ్చినప్పుడు ప్రభుపాద వారితో పాటు ఇండియాలో కూడా వస్తారు. వచ్చి గోవాకి వెళ్ళి గోవాలో చూసి గోవాలో వెళ్ళిపోతాడు. మళ్ళీ ప్రభుపాద మాయం గోవాలో వెళ్ళిపోతాడు. గోవాలో అందరితో వెళ్ళడం మొదలుపెడతాడు. తర్వాత మళ్ళీ ప్రభుపాద గుర్తుకొచ్చి మళ్ళీ వస్తాడు. వచ్చి మళ్ళీ వేడుకుంటే ప్రభుపాద ఓకే నవ్వునా ప్రభుపాద ఏడుస్తారు. మళ్ళీ నేను వదిలేసి వెళ్ళిపోయామని చెప్పి. అప్పుడు ఒక శిష్యుడు అడుగుతాడు, ప్రభుపాద ఎందుకు అన్నిసార్లు ఆయన్ని దగ్గర తీసుకుంటారు? ఎన్నిసార్లు మేము ఎన్ని కృపించినా సరే ఆయన మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంటాడు. నేను వదిలేవచ్చు కదా అంటాడు.
అని ప్రభుపాద అంటారు. వదలలేదు. ఇదే నిత్యానంద కృప. నిత్యానంద కృప అంటే ఏంటి? ఎంత పద్ధతులైనా, ఎంత హీనుడైనా, ఏం చేసినా సరే వదలలేదు. మన ఆచార్యులు కూడా ఈ నిత్యానంద కృపని వాళ్ళతో పాటు పెట్టుకుని ఉన్నారు కాబట్టి మనం ఈరోజు కాస్త కొంత భక్తిలో ఇంకా సాధన చేయగలుగుతున్నాం. వాళ్ళలో ఆ కృపాభావన, నిత్యానంద ప్రభు యొక్క కృపాభావన వాళ్ళలో లేకపోతే మన పనులకి, మన చేష్టలకి, వారికి మనం ఎక్కడో ఏ చెత్త కుండీల్లో పడేసి ఉండేవాళ్ళం. మనం చేసే అపరాధాలకి ఈ పాటి మనం ఎక్కడో ఏ నరకంగా ఉండి ఉండేవాళ్ళం. వాళ్ళు క్షమించమని మన కోసం ప్రార్థిస్తున్నారు కాబట్టి మన అపరాధాలు అన్నీ కూడా మనం చేస్తున్నా సరే అపరాధాలకి మనం శిక్షింపబడకుండా వారి యొక్క ప్రార్థన వల్ల మనం చేసే భక్తికి ముందుకెళ్ళగలుగుతున్నాం. మన భక్తిలో ప్రగతి సాధిస్తున్నాం అంటే మనం అపరాధాలు చేయడం లేదని కాదు. మన అపరాధాలకు అన్నిటికీ క్షమాపణ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి, మన ఆచార్యులు, మన గురువులు అడుగుతున్నారు కాబట్టి ఆ కృప వల్ల భగవంతుడు మన అపరాధాలు చూడకుండా మన యొక్క ప్రగతి, మన యొక్క సాధన ఒకటే చూసి మనకి కాస్త ప్రగతి చెందేటట్టుగా చూస్తున్నాడు. అది నిత్యానంద ప్రభు కృపకు ప్రతిరూపం. ప్రభుపాద వారు కూడా అమెరికా వెళ్ళి ఇవన్నీ చేయడానికి వెనకాలంటే నిత్యానంద కృప. అది నిత్యానంద కృప యొక్క భావన ధారణ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అటువంటి హీన స్థితిలో అటువంటి పద్ధతులను కూడా ఉద్ధరించడానికి వెళ్ళారు. 70 సంవత్సరాల వయసులో అక్కడికి వెళ్ళి ప్రతిరోజు మన సండే ఉండేది. ప్రతిరోజు ఆయన 20 మంది 30 మందికి ఉండేవారు భోజనం. చేతిలో ఒకటి డబ్బులు లేదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో ఉన్నాయో లేవో తెలియదు. ఉన్న దాంట్లోనే రోజు ఉండేవారు. రోజు మళ్ళీ ఆ 30 మంది తినేసి అక్కడ ప్లేట్లు పెట్టి వెళ్ళిపోయేవారు. ఆ ప్లేట్లు కడుక్కునేవారు. వండిన గిన్నెలు కడగాలి, తర్వాత వీళ్ళు తిన్న ప్లేట్లు కూడా కడగాలి. ఎవరు చేస్తారు? రోజు తినేసి వెళ్ళిపోతుండేవారు. కొన్ని ఆయన జపం చేస్తున్నారా భక్తులా అంటే కాదు. అక్కడ ప్రభుపాద లెక్చర్ ఇస్తుంటే అక్కడే కూర్చొని సిగరెట్ కాలుస్తుండేవారు. మన అగరబత్తి వేస్తే వాళ్ళంతా అది ఆ సిగరెట్ స్మోక్ రూమ్ అంతా నిండి ఉండేది. ప్రభుపాద మనం భరించారు. ఏనాడు మన ఏ లెక్చర్లో కూడా మనం ఒక్కరోజు కూడా మనం ప్రభుపాద నేను ఎన్ని కష్టపడ్డాను, ఎంత కష్టపడ్డాను మీకోసాన్ని అన్న పదం ఏ రోజు కూడా లేదు. వాళ్ళందరూ మీ అందరూ నేను ఎంత భరించాను అనుకుంటున్నారు అన్న ఒక్కరోజు కూడా వాళ్ళు వార్తలు అన్నారు. ఎందుకంటే అది నిత్యానంద కృప. నిత్యానంద ప్రభు ఏనాడు కూడా ఎవరిని ఛేదించుకోలేదు కాబట్టి వాళ్ళ ప్రతినిధులైన మన ఆచార్యులు కానీ గురువులు కూడా ఏనాడు మనం ఛేదించుకోవాలి. ఏనాడు కూడా ఆ పదాలు రావాలి. దాంట్లో మనం వెంటనే అనేస్తాం. సగం పిల్లల్లో గొడవలేదు దాంట్లోని ఎన్ని సంవత్సరాలు భరించాలి నేను, ఇంతేనా నా జీవితం. ఎందుకంటే ఆ పదం రాలేదంటే అక్కడ వాళ్ళందరూ నిత్యానందులు కృపతోటి నిండిపోయి ఉన్నారు. చర్చించుకోవడం నిత్యానంద మీ కృప ఎంతగా పనిచేస్తుందని చెప్పి అంచేత అలా భావంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మళ్ళంటే వాళ్ళందరినీ ఉద్ధరించగలుగుతున్నారు. మళ్ళంటే అందరూ కృపగలుగుతున్నారు. మనం క్షమిస్తూ ఉన్నారు. అది లేకపోతే ఎవరు ఇలా కొనసాగించలేరు. ఈ ఉద్యమం ఇక్కడ ఎప్పుడు ఆగిపోయి ఉండేది. కృష్ణ చైతన్య ఉద్యమం ఎప్పుడు ఆగిపోయి ఉండేది. మనకు ఆశ ఉండేదే కాదు.
కృష్ణుని కృప పొందుతామన్న ఆశ ఎందుకు ఉందంటే దాంట్లో నిత్యానంద యొక్క కృపాశక్తి ఇంకా ఈ లోకంలో తిరుగుతుంది. ఆ కృపాశక్తిని తీసుకున్న వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు కొంతమంది. దానివల్లే మనకి కాస్త కోస్త భగవంతుడికి మనం చేరుతాం, భగవంతుడి కృప పొందుతాం అన్న ఒక ఆశాభావం వల్ల. అది లేకపోతే మనం మన ఆశలను వదులుకోవాలి. అది నిత్యానంద కృప. మన భక్తిలో ప్రగతి సాధించడానికి ఏం సాధించాలన్నా సరే మనం మొట్టమొదటిగా పొందాల్సిన కృప నిత్యానంద కృప. మనం పొందాల్సిన అయితే నిత్యానంద కృప పొందాలంటే ఏమో పెద్ద పెద్ద పనులు ఏం చేయక్కర్లేదు. సింపుల్గా నేను నా అంత పద్ధతి ఇంకెవరు లేరు, నన్ను ఉద్ధరించి బాబు అని చెప్పి వాళ్ళు అంతా వేడుకుంటే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. మనలో ఉన్న చెడు లక్షణాలను చూసి మనం స్వచ్ఛందంగా నిజాయితీగా భగవంతుడి ముందుకు వెళ్ళి నేను ఇంత నాలో ఇన్ని దుష్ట గుణాలు ఉన్నాయి, దుష్ట లక్షణాలు ఉన్నాయి, వీటితో నేను చాలా బాధపడుతున్నాను, భక్తిని చేసుకోలేకపోతున్నాను, నన్ను ఉద్ధరించి నాకు కృప ఇవ్వని చెప్పి వేడుకుంటే చాలు, కృప వస్తుంది. ఏం చేయక్కర్లేదు. కృష్ణ కృప పొందాలంటే చాలా ఉన్నాయి, నీ నెక్స్ట్ ఉన్నాయి. నవవిధ భక్తులు ఏదో ఒకటి చేస్తే కానీ కృష్ణ కృప రాదు. ఏదో ఒక దాన్ని గట్టిగా చేయాలి, అది కూడా పరిపూర్ణ స్థితిలో చేయాలి, అప్పుడే కృష్ణ కృప వస్తుంది. కానీ నిత్యానంద కృపకి మనం ఏం చేయక్కర్లేదు. సింపుల్, నాగా పద్ధతులు ఇంకెవరు లేరు, నన్ను ఉద్ధరించని చెప్పి మనం వేడుకుంటే చాలు. మనల్ని ఎంత పతితుడిగా మనం భావించుకుంటుంటామో అంత ఎక్కువ కృప నిత్యానంద ప్రభు నుంచి వస్తుంటారు. అందుకే నిత్యానంద ప్రభు జగన్మాదాయ కృప ఇవ్వాలని ఎందుకు అంత తహతలాడతాడంటే మిగతా వాడిని ఎవరైనా ఉద్ధరించగలరు. తెలివైన వాడికి అందరూ నేర్పగలరు, తెలివి తక్కువ నేర్పి వాళ్ళని బయటకు తీసుకురావే అది గొప్ప కదా. ఇప్పుడు అంతా ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనకి చూస్తున్న కోచింగ్ సెంటర్ అన్ని కూడా వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు, దాంట్లో పాస్ అయిన వాళ్ళు అంటే అక్కడ ఆల్రెడీ తెలివైన వాళ్ళు, దాంట్లో కూడా మళ్ళీ బ్యాచ్లు అంత క్రీమ్, దాంట్లో కూడా క్రీమ్ ఉందని తీసుకుని వాళ్ళకి కోచింగ్ ఇస్తారు, వాళ్ళ కోసం మాట్లాడుతుంటారు. మనం కూడా అలాంటి వాళ్ళమే, మనకి బుర్రలే కాబట్టి మనం అలాగే అక్కడ పెడతారు. టాపర్ 1వ ర్యాంక్ వచ్చింది, కానీ ఎంతమందిలో 1వ ర్యాంక్ వచ్చింది అది అడగం. మా ఇన్స్టిట్యూట్కి 1st ర్యాంక్ వచ్చింది, కానీ ఫెయిల్ అయిన ఎంతమంది అది ఎప్పుడు అడగం కదా. 2nd ర్యాంక్ వచ్చింది, అది టాప్ 10లో మా ముగ్గురు ఉన్నారు, బాగానే ఉంది, కానీ పోయిన ఎంతమంది అది అడగం. అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ 3000 మంది రాసి ఉంటారు, ముగ్గురు టాపర్ వచ్చారు, మిగతా వాళ్ళందరూ మధ్యలో ఎక్కడ ఉంటారు, 70-80% మంది రాకుండానే ఉంటారు. అది ఎవరు మాట్లాడరు. చాలా మనలాంటి పద్ధతులు నిర్ధారించాలంటే నిజంగా వాళ్ళకి ఇది కావాలి, మనకు తెలియదు అట్లా లేవు. సో నిత్యానంద ప్రభు అటువంటి వాళ్ళని జగాయ మదాయ వాళ్ళు ఎప్పుడు కూడా ఏనాడు కూడా భగవంతుడి పేరు కానీ తీసుకున్న వ్యక్తులు వాళ్ళు. చెప్తారు, చిత్రగుప్తుడు అలిసిపోయాడట, అది రాయలేంద్ర బాబు నాకు నేను రాజధాని చేసేదని చెప్పి వెళ్ళాడట యమరాజు దగ్గరికి వెళ్ళి, నాకు ఈ పోస్ట్ ఇవ్వదు, నాకు నేను చేసిన పాపాలు రాసుకోవడానికి నాకు టైం సరిపోవడం కదా. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి ఈయన కంకణం కట్టుకున్నాడు. అది నిత్యానంద ప్రభు యొక్క
మనోభావం. ఆయన ఉద్ధరించేది ఎవరు ఉద్ధరిస్తాడు? ఎవరైతే అతిహీనుడు వారిని ఉద్ధరించడానికి ఆయన నిత్యానంద ప్రభు పరిగెడుతూ ఉంటాడు. అందుకనే మన భావన ఎలా ఉండాలి? దాసు దాసాను దాస్. మనం ఎంత వెనక్కుందాం అనుకుంటామో అంత తొందరగా ఎవరి కృప పొందుతాం? నిత్యానంద కృప పొందుతాం. కృష్ణ కృప పొందకపోవచ్చు, ఎస్ ఒప్పుకుంటా. కానీ నిత్యానంద కృప పొందితే కృష్ణ కృప పొందొస్తుంది. కృష్ణ కృప పొందాలంటే అన్నింటిలోనూ ఫస్ట్ ఉండాలి. సాధన అంతా బాగుండాలి, పెర్ఫెక్ట్గా ఉండాలి, సదాచారం బాగుండాలి, అన్ని బాగుంటేనే కృష్ణ కృప. కానీ ఎంత వెనక్కుంటామో అంత తొందరగా నిత్యాన్ని కూడా పట్టుకుంటాడు. అలాంటి ఆయన పట్టుకుంటే డైరెక్ట్ ఎస్కలేటర్ స్టెప్స్ కూడా కాదు, ఏం చేయకుండా వెళ్ళిపోతాం, ముందుకు వెళ్ళిపోతాం. అది నిత్యానంద కృప. అందుకని నిత్యానంద మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరికి కృపిస్తాడు, ఎలా ఇస్తాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఎవరికి అర్థం. కృష్ణుని అర్థం చేసుకుంటే కృష్ణుని కంటే కష్టం అర్థం చేసుకోవాలి. నిత్యానంద కృష్ణుని కృపించాడంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు పూతన కోపించేసాడంటే వచ్చేసాడు, అది చంపడానికి ఇచ్చినాడని గొప్పగా ఉండదు, కానీ వెనకాల స్టోరీ ఉంది, ఆమె కోరుకుంది కదా. కృష్ణుడికి అలాంటి వాటికి నేను పాలు ఇవ్వాలి, లేదా తల్లి ఇవ్వాలని కోరిక ఉంది కాక కోరికను తీర్చాడు, పుట్టినివ్వలే. కానీ నిత్యాన్ని కూడా కొట్టిస్తే ఎందుకు ఇస్తాడో ఎవరికి తెలియదు, ఎవరికి ఇస్తాడో తెలియదు, ఏ విధంగా ఇస్తాడో తెలియదు. అందుకని ఆయన అవధూత అంటారు. ఆయన ఏం చేస్తాడో ఆడికే తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. అవధూత అంటే ఒక సిస్టమ్ ఉంటున్నాం. ఆయన కృప ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా నిత్యానంద ప్రభు దర్శనంతోటే ఉద్ధరించబడేవాడు. దర్శనంతో భక్తులుగా మారిపోయేవాడు. పొరపాటు నిత్యానంద ప్రభు చూశారంటే అయిపోయింది, వాడు ఇంకా పిచ్చోడిగా ఆయనలాగే. ఈరోజు కూడా నాకు జస్ట్ ఇందాక అభిషేకం చేస్తున్నప్పుడు నిత్యానంద ప్రభు బట్టలన్నీ వచ్చేసాయి అనుకున్నా, అనిపించుకున్నాడు ఆయన. చైతన్య చరితామృతులు చదువుతాం కానీ బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర కూడా అభిషేకం అలాగే చేయించుకున్నాడు. నిత్యానంద అంటే కృప, ఫుల్ కృప దీంట్లో ఉన్నాడు ఈరోజు. ఎవరైతే అభిషేకం చేశారో అందరికీ కృప ఇచ్చేసారు. అనిపించింది అంటే మాత్రం అదే గుర్తుకొచ్చింది. మాట్లాడితే ఆయన వెనక దోచి అంటే ఊడుతూనే ఉంది. వైద్యాన్ని వెళ్తున్నాం, ఫుల్ కృప ఇచ్చే మూడ్లో ఉన్నాడు ఈరోజు. ఇందాక ఎవరో చెప్పారు 250 ఐటమ్స్ వచ్చాయట, చెప్పండి బాబు. మనం మామూలు చేసుకున్న మందిరంలో కూడా అన్ని ఉండవేమో. ఈరోజు నిత్యానంద కృప మొత్తం ఎవరైతే పాల్గొన్నారో ఈ మహోత్సవాలు వాళ్ళందరూ కూడా పేరు నేను సూట్ కేసు నిన్న కాదు, ఇంకా ఎక్కువే కృప తేలుతున్నారు మీ అందరూ. నిజంగా నిత్యానంద ప్రభు యొక్క కృపని, నిత్యానంద ప్రభుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎవరికి ఏ విధంగా కృపిస్తాడో, ఎలా ఇస్తాడో తెలియదు. అందుకే మన భాషలో మనం అర్థం చెప్పుకోవాలంటే, కృష్ణుడి కృప పొందాలంటే ఇందాక చెప్పినట్టుగా మన సాధన బాగుండాలి, సదాచారం బాగుండాలి, జ్ఞానం అన్ని తెలుసుకోవాలి, తప్పులు చేయకూడదు, అపరాధం చేయకూడదు, ఇవన్నీ ఉంటాయి. పెద్దానికి మనం కృష్ణుడికి కృష్ణ కృప అంటే భగవద్గీత చదివావా, లేదంటే ఆ సాధన చేస్తున్నావా అని అడుగుతారు.
భక్తి శాస్త్రం అయిందా లేదా అర్థం చేసుకున్నాం. భక్తి శాస్త్ర టీచర్లు అందరూ కూడా నిత్యానంద కృపతో ఉన్నారు కాబట్టి మన భక్తి శాస్త్రం అయిపోతుంది సార్ కదా. ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ తెలుగు వాళ్ళకి అందరికీ కృపణ ఇవ్వడానికి. అయితే మనమేమో తెల్ల మొక్కలు వేస్తాం, ఎందుకంటే మనకు తెలుసు మన సాధన ఏంటో. అందుకనే పక్కన బలరాముడు ఉంటాడు, వస్తాడు, నీకెందుకు అని చెప్పు, నేను స్లిప్లు ఇస్తుంటాను ఎగ్జామ్ పాస్ చేస్తాను. అది బలరాముడు కృప. కృష్ణుడు ఎగ్జామ్ రాయాలంటాడు, బలరాముడు అంటాడు అను, నేను నీకు హెల్ప్ చేస్తాను, స్లిప్లు ఇస్తాను, రాసేది. కానీ కొంతమంది ఎగ్జామ్ రాయడం కూడా తయారు లేరు, వాళ్ళ పరిస్థితి. ఎగ్జామ్ రాయడం సెంటర్కి వెళ్ళాలి కదా, సెంటర్ కూడా వెళ్దాం అంటున్నారు, మందిరం కూడా రామంటున్నారు. అందుకని చైతన్య మహాప్రభు మనమే వెళ్దాం చెప్పి చైతన్య నగర సంకీర్తన మొదలు పెట్టాడు. మందిరాలకు రావడం లేదు వాళ్ళు, కానీ మనమే వెళ్దాం వాళ్ళ దగ్గరికి. ఆ విధంగా పేరు వింటారు, నామం చేస్తారు, జపం చేస్తారు అని చెప్పి అదే కృష్ణుడు ఉద్ధరించడానికి చైతన్య మహాప్రభు రూపంలో వచ్చాడు. ఎగ్జామ్ ఇంటికి సెంటర్ రాకపోతే కనీసం నేను ఇంటి దగ్గర రాసుకో కూర్చుని. అప్పుడు కూడా అంటున్నాం, ఇంటి దగ్గర రాయాలి కదా, మంది ఎవరు వస్తారు. నిత్యాలబాబు అంటాడు, ఏమొద్దు నెంబర్ వేసి చాలు, నేను పాస్ చేస్తాను. అందుకన్నా అది కూడా చేయకపోతే నెంబర్ కూడా ఇవ్వంటే, హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వంటే అది మంచి. అందుకని ఎవరు నాకేమి రావు, కనీసం హాల్ టికెట్ నెంబర్ వేసే నేను పాస్ చేస్తాను. అది నిత్యాల కృప. జస్ట్ అను, నాకేమి రావు, నాకేం తెలియదు, నేను పతితో నన్ను ఉద్ధరిస్తాను. నిత్యానంద కృప అనేది మన ఆలోచనకి కూడా అందండి. మనం ఊహించలేము ఎంత కృపామయుడో. అంచేత మనం భక్తిలో మనం ప్రగతి చెందాలి, భక్తిలో మనం సాధన చేయాలి అంటే నిత్యానంద కృప అవసరం ఎంతో ఉంది. ఆయన యొక్క కృప వల్లే మనం మన భక్తిలో మనం ముందుకి వెళ్తుంటాం. ఆయన యొక్క కృపే ఈ గురు పరంపర. ఆ కృపను మనం, ఆయన ఆది గురువు బలరాముడు, అదే బలరాముడు నిత్యానంద ప్రభు కింద వచ్చాడు. అంచేత ఈ నగర సంకీర్తన కృష్ణ చైతన్య మహాప్రభు మొదలుపెట్టిన ఈ సంకీర్తన ఉద్యమంలో ఉన్న ప్రతి గురువు కూడా చైతన్య మహాప్రభు యొక్క ఉద్దేశాలని వాళ్ళు పట్టుకున్నారు, కానీ నిత్యానంద ప్రభు యొక్క కృపని పంచుతున్నారు. ఉద్దేశాలు ఎవరివి? చైతన్య మహాప్రభు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఉద్ధరించాలి, ప్రతి ఒక్కరిని భక్తం చేయాలి, కానీ పంచుతుంది నిత్యానంద కృప. ఆ రెండు ఉన్నాయి కాబట్టే ఇంకా ఈ నగర సంకీర్తన నుంచి ముందుకు వెళ్తుంది. ఉద్దేశాలు ఉన్న ఓపిక లేకపోయి, కృపాభావం లేకపోతే మనం తెలిసేవాడు ఎవరు ఉండడు. చేత మనం మన జీవితంలో ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం కదా, అది సాధించాలి, ఇది సాధించాలి, వాళ్ళని చూసే ఫ్యామిలీ పొందుతుంటాం, కానీ ఫెయిల్ అవుతుంటాయి. ఎందుకని ఆచరణలో ఉండదు, ఆచరణ చేయడం కష్టం అయిపోతుంది. అలాగే మన గురు పరంపరకు కూడా ఈ ఉద్యమం తీసుకెళ్ళ ముందుకు ఉండొచ్చు, కానీ నిత్యానంద కృప, ఆ కృపా భావం లేదనుకోండి, వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారంటే అది నిత్యానంద ప్రభు యొక్క కృపాశక్తి నడిపిస్తుంది.
మనం నిత్యానంద కోసం కృపని మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం, అర్థం చేసుకోలేము కూడా. కానీ అటువంటి నిత్యానంద ప్రభు యొక్క అవతారం దీన్ని ఈరోజు ఆవిర్భవించాడు. అటువంటి వ్యక్తి మన మధ్యలో మనతో పాటు ఒకప్పుడు తిరిగిన వ్యక్తి. ఆయన ఏకచక్ర నగరంలో పుట్టి మన అందరూ ఉద్ధరించడానికి చైతన్య మహాప్రభుతో కలిసి అందరికీ కూడా మొదలుపెట్టారు. అయితే నిత్యానంద ప్రభు కృప ఎలా ఉంటుంది, ఏముంటుంది అనేది వచ్చి ఒక చిన్న, అంటే ఇది ప్రతి గ్రామంలో జరిగేది, కానీ ఒక గ్రామంలో జరిగేదని చెప్తారు. దాన్ని బట్టి నిత్యానంద ప్రభు కృప ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని జగన్నాథపురి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. మళ్ళీ మరోసారి మధ్యలో వస్తాడు నాయకుడు వచ్చి చూస్తాడు, చూసి మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ పూరి వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు నిత్యానంద ప్రభు కూడా వెళ్తూ ఉంటాడు. నిత్యానంద ప్రభు అప్పటి వరకు కూడా నిత్యానంద ప్రభు కూడా సన్యాసియే. అప్పటికి కూడా ఆయన అంత భావన అంతా అవధూత, ఇందాక చెప్పాను అవధూత. ఎందుకంటే ఏం చేస్తాడో, ఎవరు కృపిస్తున్నాడో, ఏం చేస్తాడో తెలియదు. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆయన నోటమట భగవత్ నామం రాని క్షణం అంటలేదు. భగవంతుడి యొక్క స్మృతి లేని క్షణం లేదు, భగవంతుడు చూడని క్షణం లేదు. అది నిత్యానంద ప్రభు. అంచేత నిత్యానంద ప్రభుని ఎప్పుడైనా చాలాసార్లు చైతన్య మహాప్రభు కూడా అడుగుతుండేవాడు. ఒకసారి ఇంటికి వెళ్తాడు చైతన్య మహాప్రభు వాళ్ళ ఇంటికి. వెళ్తుంటే అదే సమయంలో ఆయన నాట్యం చేసుకుని వెళ్తాడు. బట్టలు ఊడిపోయి, బట్టలు ఎక్కడ పడిపోయి తెలియదు. ఈ మాత్రం డ్యాన్స్ చేసుకుని వెళ్తున్నాడు. ఏయ్ నిత్య, ఏం చేస్తున్నావు, ఏంటిది అంటాడు. ఇప్పుడు అప్పుడే అన్నం తిన్నాం, అప్పుడు అన్నం తిన్నట్టుంటాడు. అడుగుతుంది వేరు, చెప్తుంది వేరు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఎవరిని చూడటం లేదు, ఆయన చూస్తుంది ఆధ్యాత్మిక జగత్తులో ఏదో లేని చూస్తున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. దానికి సమాధానం చెప్తున్నాడు. నాకు బాగా గుర్తు, అంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ టైంలో. అంటే నేను చిన్నప్పుడు నాకు వీధిలో కుక్కతో ఆడుతుంటే తెలిసింది. కరవడమే కాదు, అది పన్ను తగిలింది. తర్వాత మా అమ్మగారు వాళ్ళేమో విజయనగరం నుంచి ఏదో నాటు మంది ఉంటుంది చేశారు. అదేవిధంగా నా మత్తు వచ్చింది. మత్తులో పడుకుపోయాను, మళ్ళీ వికారంగా ఉంది, ఏదో చేస్తున్నాను అన్నమాట. అప్పుడు ఏవో మాట్లాడుతున్నానట, ఏం మాట్లాడడం తెలియదు నాకు. ఒకటి మాత్రం గుర్తుంది, అది చెప్తాను, మిగతా గుర్తులేదు. అది కూడా తర్వాత మన రజవిహారిని హరిలేల ప్రభు వాళ్ళు మాట్లాడి అన్నయ్య మా క్లాస్మేట్ ఆయన వచ్చాడు నా దగ్గర. ఆయన చెప్తున్నాను ఫ్యాన్ అని చెప్పి ఆయన చెయ్యి పట్టుకుని ఇక్కడ నొక్కుతున్నాను నేను. ఫ్యాన్ అంటే ఫ్యాన్ వేస్తున్నాను, నేను స్విచ్ చేస్తున్నాను కదా, ఇక్కడ స్విచ్ ఇక్కడ. ఆడప్పుడు నాకు చేసిన గుర్తు, తర్వాత గుర్తు చేశాక నా కరెక్ట్ నేను ఇక్కడ నొక్కుతున్నాను. అంటే ఫ్యాన్ అంటున్నాను కానీ నొక్కుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఈ లోకంలో లేను, ఏదో లోకంలో ఉన్నాను, ఏ లోకంలో ఉన్నాను తెలియదు. ఆ మత్తులో అప్పుడు 8th 9th చదువుతున్నాను అనుకుంటా. 9th కదా, డిప్లొమా చదువుతున్నాను, 15-16 years ఉంటాయి. ఆయన కూడా నా పక్కన పడుకుని తర్వాత ఇద్దరు లీజ్ అవుతారు. ఒక గంటన్నర డ్రామా జరిగింది అనమాట. డ్రామా అంతా ఏమో. అంటే అదే విధంగా అక్కడ నిత్యానంద ప్రభు ఏ లోకంలో ఉండేవాడో అని ఏం చూస్తున్నాడో తెలియదు.
ఆయన ఏమడిగినా సరే సమాధానం వేరేది ఏదో వస్తుంది. ఇది చెప్పిన సమాధానం వచ్చేది కాదు. ఎందుకంటే ఆయన అంతా తన్మయత్వంలో ఏదో లోకంలో ఏదో పరధ్యానంలో ఏదో మెడిటేషన్ ఉంటుండేవాడు. కానీ మనం అర్థం చేసుకోలేం కాబట్టి మనకి ఇవన్నీ వేషధారణ అంతా కావాలి కాబట్టి మనకి ఇది అదే వేషధారణ ఎలా ఉంది అలాగుంది మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళకి ఆత్మకి ఏ రూపం ఉంది, ఏం డ్రెస్ కావాలి, ఏ డ్రెస్ వేయాలి, ప్యాంట్ షర్ట్ వేయాలా, చీర వేయాలా? ఈరోజు ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్న ఆత్మ రేపు చీర కట్టుకుంటుంది. నిన్న చీర కట్టుకున్న ఆత్మ ఈరోజు ప్యాంట్ షర్ట్ వేసుకుంటుంది. అవును కదా? దానికంటే ఏం లేదు, మనం వేసుకుంటాం. ఇంకేంటి వాళ్ళందరూ స్పిరిచువల్ ఆధ్యాత్మిక శరీరంలో ఉన్నారు. నిత్యంలో ఆ శరీరంలో ఆయన కర్మయత్నంలో ఆయన ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నాడు మనకి మన బాహ్యంగా బట్టలు పోయి అనిపించుకోవచ్చు, కానీ ఆయనకి లోకం వేరు. సో ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా నోటమట హరినామం, హరి సంకీర్తన, హరి స్మృతి తప్ప ఇంకేం ఉండేది కాదు. ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉండేవాడు, ఎప్పుడు కూడా తన్మయత్వంలోనే ఉండేవాడు నిత్యానంద ప్రభు. అప్పుడప్పుడు వస్తుండేవాడు మామూలు దానికి. సో ఆ విధంగా ఇప్పుడు నిత్యానంద ప్రభు ఆ తన్మయత్వ భావంలో తిరుగుతూ ఉండేవాడు. అలాగే చైతన్య మహాప్రభుతో పాటు పూరి వెళ్ళాడు. పూరి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు నిత్యానంద పక్కన తీసుకుని వచ్చి కూర్చోబెట్టి మాట్లాడాడు. నిత్యాయ్ ఏం చేస్తున్నాను ఇక్కడ పూరిలో? నవదీప్ వెళ్ళి వచ్చారు చూడు, అక్కడ ఇంకా వాళ్ళందరూ వాళ్ళ యొక్క పాండిత్యానికి దాచులైపోయి ఆ పాండిత్య విషయాల్లో భగవంతుని నామం ఇంకా తీసుకోవడం లేదు. ఈ లోకంలో అలాంటి చాలా మంది ఉన్నారు. నువ్వు కృపను పంచడానికి వచ్చావు, నువ్వు దాచిపెట్టుకుంటే ఇంకెవరు ఇస్తారు? వీళ్ళందరినీ ఎవరు ఉద్ధరిస్తారు? చైతన్య మహాప్రభువు వచ్చి ఆయన ఉద్ధరిద్దాం వచ్చిన వ్యక్తి అంటున్నాడు, నేను కూడా ఉద్ధరించలేను నీలాగా. నువ్వు నీ యొక్క దయాభావాన్ని దయాగుణాన్ని నువ్వు దాచిపెట్టుకుని కూర్చుంటే వీళ్ళకి ఒక ఆశ, వీళ్ళకి ఏంటి ఆశ? వీళ్ళని ఉద్ధరించే వాళ్ళు ఇంకెవరున్నారు? నువ్వు ఉద్ధరించకపోతే ఇంకెవరు ఉద్ధరిస్తారు? అందుకే నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు నా వెనకాల నా దగ్గరే కూర్చుంటే ఎలాగా? నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ ఉద్ధరించు. ఈ హరినామ సంకీర్తనాన్ని నేను మొత్తం ప్రపంచం అంతా వ్యాపించుతాను, వాళ్ళందరినీ ఉద్ధరిస్తానని చెప్పి నేను సంకల్పం చేశాను. కానీ దాన్ని చేయాల్సిన వ్యక్తివి నువ్వు ఇక్కడ కూర్చుంటే మనం అవతరించిన దానికి ఉద్దేశంలో ఉద్దేశం యొక్క ఇది లేదు. అంటే మనం అవతరించిన దానికోసం అంచేత ఇప్పుడు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళందరినీ ఉద్ధరించండి. అది చెప్పడమే నిత్యానంద ప్రభు లేస్తారు. లేచి అక్కడి నుంచి టేబుల్ మీద చిన్న పుస్తకం ఉంటుంది, లేచి బయలుదేరతాడు. బయలుదేరితే నిత్యానంద ప్రభు బ్రజభూమిలో కూడా బలరాములు కాబట్టి అక్కడ కూడా ఆయన కంటూ తన గోపబాలురు వాళ్ళందరూ ఉంటారు. ఆయన ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎవరో ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిత్యానంద ప్రభువుగా ఎప్పుడైతే బలరాముడు అవతరించాడో ఆయనతో పాటు వాళ్ళు కూడా అవతరిస్తారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు తన యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడో, ఒక ఆదేశం కింద నిత్యానంద ప్రభుకి ఒక టాస్క్ ఇచ్చేసాడు, ప్రాజెక్ట్ ఇచ్చేసాడు. నిత్యానంద ప్రభు బయలుదేరతాడు. వెనకాతల వీళ్ళందరూ బయలుదేరతారు. వాళ్ళు కూడా వెనకాతల
వాళ్ళల్లో వాళ్ళ పేర్లు రామదాసు, గదాధర దాసు, మహాశయ, రఘునాథ వైద్య, కృష్ణదాస్ పండిత్, పరమేశ్వర దాస్, పురందర్ పండిత్, అందరూ బయలుదేరతారు. బయలుదేరి అందరూ కూడా ఎక్కడికి బయలుదేరారు? అమ్మాయి చేసుకుంటూ నవదీప్ బయలుదేరారు. చైతన్య నిత్యానంద ప్రభు డ్యాన్స్ చేస్తున్నారు, ఆనంద వీళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ ఎటు వెళ్తున్నారో తెలియదు. వాళ్ళు ఎంత స్పీడ్ మీద వెళ్ళేవారంటే నిమిషానికి 8 మైళ్ళ దూరం, అంటే 8 అంటే 14 కిలోమీటర్లు, 1 నిమిషం 14 కిలోమీటర్లు వెళ్ళేవారు. అంత ఫాస్ట్గా వెళ్ళేవారు. కొన్నిసార్లు గంటల తరబడి అక్కడే నిలబడిపోయేవారు తన్మయత్నంలో. ఇలా వెళ్తుండేవారు, డ్యాన్స్ చేసుకుని ఎట్టి వెళ్ళేవారో తెలియదు. కొంతసేపు వాళ్ళు నిత్యానంద ప్రభు వెనకాల వచ్చారు కదా, ఆయన చూస్తే చాలు అందరూ ఉద్ధరించబడేవారు. వీళ్ళందరూ కూడా నిత్యానంద ప్రభు వీళ్ళు కూడా తన్మయత్వం, వీళ్ళు కూడా డ్యాన్స్ వేసేవారు. ఆయన చూసి అందరూ వెళ్ళిపోయేవారు, డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుండేవారు. కొంతసేపు అడిగేవారు, మేము ఇలాగ గంగా నవదీప్కి వెళ్ళాలంటే, అయ్యో మీరు ఒక 6 గంటలు ప్రయాణం చేయాలి వెనక్కి అనేవారు. అవునా అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ డ్యాన్స్ చేస్తుండేవారంటే మళ్ళీ ఎటు వెళ్ళిపోయేవారు, ఇంకోసారి గడప వెళ్ళిపోయేవారు. మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి మళ్ళీ అడిగితే మీరు ఇప్పుడు 20 మైళ్ళు వెనక్కి వెళ్ళండి అనేవారు. అంటే మళ్ళీ ఒకరికొకరు చూసుకుని నవ్వుకునేవారట. నవ్వుకుని మళ్ళీ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఎటు వెళ్ళేవారో తెలియదు. ఇలాగా అటు చేస్తూ అటు చేస్తూ మొత్తం మీద పానీహట్టికి వచ్చారు. అక్కడ అయితే నిత్యానంద కృప వల్ల వీళ్ళందరూ కూడా తన్మయత్వంలో వెళ్ళిపోయేవారు. అందరికంటే ముందు ఈ తన్మయత్వంలోకి వెళ్ళింది రామదాస్. ఆయన ఇలా త్రిభంగంలో ఇలా నిలబడిపోయాడట. 9 గంటలు కదలలేదు, విగ్రహం ఉన్నట్టు ఉండిపోయాడు. ఆయన అయిపోయింది, అందరూ అయిపోయారు. చెప్పాను కదా, కొద్దిసేపు పరిగెత్తుని వెళ్ళితే అలాగెళ్ళారు, లేదంటే ఆగిపోయేవారు. ఆయన అది ఉండిపోయాడు. అలా ఉండిపోయాడు. 9 గంటల తర్వాత తెలిసారు. అది మళ్ళీ మొదలున్నారు. ఇంకొకరు అదే తర్వాత గదాధర దాస్, ఆయన గోపి భావం ఉండేవాడు ఎప్పుడు. ఆయన ఏం చేసుకున్న కొండలాగా ఒక కొండ తీసుకున్నాడు, పట్టుకొని పెరుగమ్మ పెరుగు ఎవరు కొంటారు పెరుగు అని చెప్పి గోపికలు అప్పుడు మొత్తానికి వెళ్ళి అమ్ముతుండేవారు. ఆయన ఎవరు కొంటారు కొనండి, రండి తొందరగా రండి అని చెప్పి ఆయన గోపి భవన్ అరుస్తూ కొంచెం నిలబడి వీళ్ళందరూ అట్టే వెళ్తుంటే ఈయన ఎట్టేస్తుండేవాడు అమ్మడానికని. మళ్ళీ ఆయన కోసం వీళ్ళందరూ వెనక్కి వచ్చేవారు. మళ్ళీ ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క భావన ఉండేవారు. ఇంకా రఘునాథ వైద్య ఆయన రేవతి భావంలో నిత్యానంద పట్టుకొని మీకున్న కూర్చొని సేవ చేయాలని చెప్పి ఆయనకు నిత్యానంద బ్రహ్మ కూర్చోబెట్టేసి పూజ చేస్తుండేవాడు. ఇలాగా ఆయన రేవతి అంటే భార్య రూపంలో ఆయన చేస్తుండేవాడు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క భావం. అలాగే పురందర్ పండిత్ పరిగెట్టుకుని వెళ్ళి ఆ నిత్యం చెట్టు ఎక్కిపోయి ఆ చెట్టు పైన దుంకి ఇలా కాలు పెట్టి నేను అందదండి వీళ్ళు కాలు కదుపని చెప్పి అంటే అని అలా నిలబడిపోయేవారు. వీళ్ళందరూ కాలు పట్టుకుని చేసేవారు, కదిలేదు కాదు, మళ్ళీ కొంతసేపు మళ్ళీ ధ్యానం చేస్తుంది. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క భావంలో కొన్నిసార్లు అందరూ బాగున్నప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోతుండేవారు. లేదంటే ఇలాగా ఆ భావంతో అటు ఇటు ఎటు వెళ్తున్నారు వెళ్ళేవారు కాదు. మొత్తం అలా చేసుకుంటూ పానీహట్టికి వచ్చారు. ఈ డాన్స్ చేస్తున్నప్పుడల్లా నిత్యానంద ప్రభు కూడా తన్మయత్వంలో కొన్నిసార్లు ఎవరి పక్కన చూస్తే వాళ్ళందరూ పిచ్చెక్కి వాళ్ళు డ్యాన్స్ చేస్తుండేవారు. డ్యాన్స్ చేసుకుని వెళ్ళిపోతుండేవారు. కొంతమంది అక్కడే కింద పడిపోయి దొరుకుతుండేవారు. కృష్ణ అనుకుని దొరుకుతూ ఏడుస్తుండేవారు. ఇంకా ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని
ఆయన ఉద్ధరించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా పానిహట్ వచ్చాడు. పానిహట్ ఎవరిదంటే పానిహటి ఇది మన గదాధర్ దాస్ యొక్క వాళ్ళని గదాధర్ రాఘవ పండిత్ రాఘవ పండిత్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడికి రాఘవ పండిత్ ఎంతో ఆధారంగా ఆయన్ని ఎంతో ఆనందంతో ఆహ్వానం పలుకుతాడు. ఇంట్లో కూర్చోబెడతాడు. ఇంట్లోకి తీసుకెళ్ళగానే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో కూర్చోకుండా డైరెక్ట్ వెళ్ళి ఆల్టర్ ఉంటుంది కదా, ఆల్టర్లోకి వెళ్ళి కూర్చునిపోతాడు. కూర్చునిపోయి అంటాడు, నాకు అభిషేకం చేయండి అని చెప్తాడు. అంతే, అభిషేకం చేయండి అనగానే అందరూ ఇంకా గంగా నదికి వెళ్ళి కొండలతో నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నారు. అందరూ వీళ్ళు భక్తులే కాకుండా వీళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చిన అందరూ అభిషేకం చేస్తున్నారు. ఎవరు చేసినా చేసుకున్న అందరూ చేసుకుంటున్నారు. కొంతమంది ఆ చరణామతలు దొరుకుతున్నారు, కొంతమంది తాగుతున్నారు, కొంతమంది ఒకరి మీద ఒకరు తీసుకుంటున్నారు. అందరూ పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నారు. భగవంతుడి యొక్క కృప ఇప్పుడు నీళ్ళలాగా పారుతుంది. చరణామృతం ముట్టుకున్న అందరూ కూడా ఏదో షాక్ కొడితే షాక్ కలెక్షన్ వస్తుంది చూసారు, వాళ్ళకి నీళ్ళు తడిలో అక్కడ షాక్ కొట్టిన ఇక్కడ వరకు వస్తుంది. అది ఆ విధంగా అది నిత్యానంద ప్రభు ప్రవాహం కాబట్టి చరణామృతం ముట్టుకున్న వాళ్ళు కూడా ఇది అవుతున్నారు. మొత్తం అందరూ భావోద్రేకులు అయిపోయి వాళ్ళు దొర్లుతున్నారు, ఎగురుతున్నారు, కీర్తన చేస్తున్నారు. అప్పుడు అంటాడు, కీర్తన చేయమంటే కీర్తన చేస్తున్నారు. మాధవ్ ఘోష్ అని చెప్పి, మాధవ్ ఘోష్, గోవింద్ ఘోష్, వాసుదేవ్ ఘోష్, ముగ్గురు అన్నం. ఆ ముగ్గురు కీర్తన అందులో మాధవ్ ఘోష్ కీర్తన, ఆ మాధవ్ ఘోష్ చేసినట్టుగా కీర్తన ఇంతవరకు ఎవరు చేయలేదట. ఆయన చేస్తే సాక్షాత్ చైతన్య మహాప్రభు కూడా నిలబడలేడట ఆయన కానీ కీర్తన చేస్తే. ఆయన వక్రేశ్వర పండిత్ వీళ్ళిద్దరు కీర్తన చేస్తే చైతన్య మహాప్రభు నిలబడలేడు, ధ్యానం చేయాల్సిందే. అయితే వక్రేశ్వర పండితు చైతన్య మహాప్రభు మనిషి, మాధవ్ ఘోష్ నిత్యానంద ప్రభు మనిషి. ఆయన డ్యాన్స్ చేసేటప్పటికి ఇక నిత్యానంద ప్రభు కూడా డీసీ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు తర్వాత అంటాడు, రాఘవ పండిత్, నేను కదమ్మ వనంలో ఉండే వ్యక్తిని, కదమ్మ వనంలో తిరిగే వ్యక్తిని, కదంబ పువ్వులు లేకుండా నేను ఇప్పుడు ఉండలేను. కదంబ మాలు తీసుకురా అంటాడు. రాఘవ పండిత్ అలాగే నిలబడ్డాడు, చూస్తున్నాడు. తొందరగా తీసుకురా అంటాడు. అంటే రాఘవ పండిత్ మహాప్రభు ఇది సీజన్ కాదంటాడు. సీజన్ కాదా, లోపలికి చూడు ఎక్కడో చోట పూసుంటాయంటాడు. లోపలికి నేను చూడాలి కానీ అనలేడు కదా, నేనేం చూడను అని చెప్పి. ఆయన చెప్పి వెళ్ళి లోపలికి వెళ్తాడు. లోపలికి వెతుకుతుంటే వాళ్ళ ఇంట్లో నిమ్మ చెట్టు ఉంది. ఆ నిమ్మకాయలన్నీ కదమ పువ్వులకి కూర్చున్నాయి అక్కడ. అది చూసి ఆయన అక్కడే మోసపెట్టి కింద పడిపోయాడు. ఏంటిది మళ్ళీ లేచి ఆయనకి తమ్మెత్తులు ఆ భావానికి ఆయనకి కళ్ళంతా నీళ్ళు వచ్చి ఆనంద బాష్పాలు వచ్చేసి రోమాంచాలను నిక్కపడుకుని కూర్చుని చివరికి వస్తున్నాయి. ముద్రేకాలను ఆపుకుంటున్నాడు, ఎందుకంటే ముందు సేవ చేయాలి, మాల చేయాలి చెప్పి తెప్పి మాల చేసి తీసుకొచ్చి చేశాడు. చేస్తే ఏంటి అంటాడు, కదమ్మ అంటాడు. చూసి వేయించుకుంటాడు. వేయించుకొని ఇంకా అక్కడ లేచి డ్యాన్స్ చేస్తుంటాడు. ఆ డ్యాన్స్ చూసి మిగతా వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. దాంట్లో చెప్తాడు, నిత్యానంద ప్రభు తన యొక్క అనుచరులందరినీ కూడా మొత్తం ఆ శక్తిని పంచాడు వాళ్ళందరికీ. ఇప్పుడు నిత్యానందం కాదు, వాళ్ళ తాలకి ఇప్పుడు లిస్ట్ చెప్పాం కదా, రామదాసు, మహాశయ, ఏదంటే గదాధారు, అందరూ వాళ్ళని చూసినా సరే జనాలు పిచ్చెక్కి డ్యాన్స్ వేస్తున్నారు. వాళ్ళు చెయ్యిలు తగిలితే, వాళ్ళు కానీ చెయ్యి కానీ తగిలిందనుకోండి పొరపాటున, వాళ్ళకి స్పృహ లేదు, కింద పడిపోయి ఇంకా అక్కడే కృష్ణ 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 అక్కడే కింద పడిపోయి ఇంకా అక్కడే దొరుకుతున్నారు, లెగడం లేదట.
చైతన్య మహాప్రభు ఇది నిత్యానంద ప్రభు ఇంకా కృప చూస్తున్నారు, ఇటు చూస్తున్నట్టు అటు చూస్తే ఇటు చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ మా చైతన్య నిత్యానంద ప్రభు యొక్క అన్యాయాలందరూ కూడా చెట్లు ఎక్కిపోతున్నారు, ఆకుల మీద నడుస్తున్నారట. ఒక ఆకు నుంచి ఇంకో ఆకు మీద, అయినా సరే ఎవరికైనా పడ్డలేదు. ఒకళ్ళేమో ఆ చెట్టు చివరికైతే ఈ చెట్టు చిగురు నుంచి ఆ చెట్టు చిగురు మీదకి దింపుతున్నారు. కానీ ఏ చెట్టు కూడా వంగడం లేదు, అన్ని అలాగే ఆకుల మీద నిలబడి ఆకుల మీద డ్యాన్స్ వేస్తున్నారు. కొంతమంది ఇచ్చేసుకుని పట్టుకుని మొత్తం చెట్టు నాగేసి చెట్టుని పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఒక చెట్టు ఇసురుకుంటున్నారు, క్యాచ్లు వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఇలాగా ప్రతి ఒక్కరు రకరకాలుగా డ్యాన్స్ వేస్తున్నారు. అలాగే నిత్యానంద బాబు డ్యాన్స్ చేస్తూ ఇలా చూసిన వాళ్ళంతా వాళ్ళందరూ ఇంకా అక్కడ అందరూ డ్యాన్స్ వేయడం మొదలు పెట్టారు. కొంతమంది దొర్లుతున్నారు, కొంతమంది ఏమో ఏడుస్తూ కూర్చున్నారు, కొంతమంది తన మీద తలగుండిపోయారు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కృష్ణ చైతన్యం, కృష్ణ భావామృతంలోకి వెళ్ళిపోయారు. కృష్ణ భావాన్ని మొత్తం ఆస్వాదిస్తున్నారు. మొత్తం వాళ్ళందరూ కన్నీళ్లు వరదలై కారుతున్నాయి. మొత్తం భూమి అంతా తడిసిపోయింది, బురద అయిపోయింది. అందరి కళ్ళ నుంచి ఆ తన్మయత్వంతో నీళ్ళు వస్తున్నాయి, అందులో ఎగురుతున్నారు, అందులో చేస్తున్నారు. అందరూ ఎవరికి కూడా ఆకలి వేయడం లేదు, దప్పుకి వేయడం లేదు. వీళ్ళు పూరి నుంచి మొదలయ్యి పాలిహట్టికి వచ్చినంత వరకు ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా భోజనం చేయలేదట. వాళ్ళకి భోజనం కానీ దప్పికి కానీ ఏమి తెలియడం లేదు. డ్యాన్స్ చేస్తూనే కూర్చున్నారు, డ్యాన్స్ చేస్తూనే వస్తున్నారు ఇన్ని రోజులు. అది నిత్యానంద కృప. అలాగే ఇక్కడున్న ఈ పానిహట్లో ఉన్న వాళ్ళు కూడా తిరుగుతూనే ఉన్నారు. సాయంత్రం అయింది, రాత్రి అయిందో తెలియడం లేదు, పగడో తెలియడం లేదు ఎవరికి. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. కొంతమంది మీద పెద్ద పడినట్టుగా ఉన్నాడు. ఇక అన్ని కూడా అలా కృష్ణ 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 తన్మయత్తులో ఉన్నాడు. కొంతమంది ఒకరి కాదు ఒకరు పట్టుకుంటున్నారు, ఒకరి కాదు ఇది తీసుకుంటున్నారు. ఒకళ్ళు చరణం దిగుడు నాటుకోవాలనుకుంటున్నాడు. ఇలాగా దిగురుతున్నారు. అది చూడండి, పిల్లలు వచ్చారంట, చిన్నపిల్లలు. నిత్యానంద ఉన్నాడు, డ్యాన్స్ అన్నారు. అంతే, ఒక పిల్లవాడిని 100 మంది పట్టుకోలేకపోతున్నారు డ్యాన్స్ వేసి. ఆ 100 మందిని కూడా కలుపుకొని కలిపేస్తున్నాడు. 100 మంది కూడా పట్టుకోలేకపోతున్నారు. ఆ విధంగా ఎగురుతున్నారు. వాళ్ళు కూడా చెట్లు లాగడం అంతే, చిన్నపిల్లలు వాళ్ళు కూడా చెట్లు లాక్కుని వెళ్తున్నారట. ఒక్కొక్క పిల్లడైతే ఇవి మన మీకు తెలుసు ఒక్క చెట్లు ఉంటారు, పామ్ ట్రీస్ అంటారు. 3 పామ్ ట్రీస్ పట్టుకుని ఒక్క చెట్లు లాక్కొని వెళ్ళిపోతున్నారట పిల్లలు. ఆ విధంగా డ్యాన్స్ చేసి వాళ్ళందరికీ శక్తి చెప్తారు. మామూలుగా బృందావన దాస్ రాస్తారు, ఏనుగులాంటి మనిషి కూడా 2 రోజులు ఆ భోజనం చేయకపోతే నీరసం అయిపోతాడు. ఈ నెల భోజనం చేయకుండా చెట్లు లాగుతున్నారు పైకి. అది నిత్యానంద కృప. అలాగా ఈ పిల్లలు నెల రోజులు ఇళ్ళకెళ్ళలేదట, భోజనం చేయలేదట, నీళ్ళు తాగలేదట, డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. పిల్లలే ఇలా డ్యాన్స్ చేస్తుంటే పెద్దవాళ్ళు ఉంటారు సార్. ఇంకో విచిత్రం ఏంటంటే, పిల్లలు రాలేదని చెప్పి పిలవడానికి వచ్చిన పేరెంట్స్ కూడా వెళ్ళలేదు, వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ కూర్చున్నారు. ఈ విధంగా మొత్తం పానిహట్ట మొత్తం కృష్ణమయం చేసి పడేసారు నిత్యానంద. ఎవరు చూసినా డ్యాన్స్ చేస్తున్నారు, ఎవరు ఎక్కడ చూసినా కృష్ణ కృష్ణ తప్ప వేరే స్మరణే లేదు అందరికి. ఎవరు భోజనం చేయలేదు. మధ్యలోనే నిత్యానంద ప్రభుకి గుర్తు వస్తే ఆయనే భోజనం తీసి ఆ పిల్లలకి అందరికీ పెట్టేస్తుండేవాడట. పిల్లలు కూడా తింటున్నామని కూడా అది తెలియదేమో, తిన్నామని కూడా తెలియకపోవచ్చు. అందరూ తమ మీద ఉండేవారు. ఈయనే పట్టుకుని పిల్లల్ని పట్టుకుని తండ్రి ఎలా తినిపిస్తాడు, కూర్చోబెట్టి తినిపించేసి వదిలేసేవాడు. మళ్ళీ డాన్స్ చేస్తుండేవాడు.
ఈ విధంగా ఆయన తన కృపని మొత్తం పాత్ర అపాత్ర నా దక్కి అంటే ఎవడు అర్హుడు ఎవడు అనర్హుడు ఈ సౌండ్ తగ్గి ఎవడు అర్హుడు అనర్హుడు అన్నది చూడకుండా అందరికీ విరివిగా ఉచితంగా అంటే వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువగా పంచడం మొదలుపెట్టారు. నిత్యానంద ప్రభు తప్ప చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు కృప ఇవ్వడానికి చాలా చాలా ఆలోచించేవాడు. ప్రతాపరుద్ర మహారాజు వస్తే చైతన్య ప్రభు ఉన్నాడు, నేను ఇవ్వలేను కృప. నిత్యానంద ప్రభు ఇక్కడ అర్హుడు ఎవరు కావాలి ఎవరు వద్దు అనుకుంటున్నాడో మనకి లేదు. వచ్చినట్టుగానే హోలీ ఆడేదో అందరూ అందరూ మనం ఎవరినైనా వేస్తామో తెలియదు, వేసేస్తాం. అదేవిధంగా వచ్చినట్టుగా ముంచేస్తున్నారు భక్తి క్రమాలు. అంత పిచ్చోళ్ళైతే ఎగురుతుంటే వెళ్ళిపోతున్నాం. అలాగా పిల్లలు పెద్దలు చెట్లు పొట్లు అన్నింటినీ కష్టమే చేసి పడేస్తున్నారు. విద్యార్థులు కృపాస తన దృష్టిలో ఒక్క చూపు చాలు. చూపుతో కర్కోటకులు అందరూ కూడా ఆ పాణిహాటిలో ఒక నాజీ ఉండేవాడు. ఆ నాజీకి హిందూ ధర్మం అంటే చాలా విరక్తి ఇది అన్నమాట, చాలా ద్వేషం. ఎక్కడ కూడా హిందువులు ఏదైనా ఎవరైనా కీర్తన చేయడం కానీ లేదంటే ఎవరైనా మంచిగా ఆనందంగా ఉత్సవం చేసుకుంటారంటే కాదు, తన సైన్యం పెంచి దాన్ని మొత్తం చెరగొట్టేవాడు. అందరూ భయం. అటువంటి ప్రదేశం ఇక్కడ ఏమవుతుంది, మొత్తం ఎవరు చూసినా సరే ధ్యానం చేసుకుని కూర్చుంటున్నారు, అందరూ చేస్తున్నారు. అందరూ మర్చిపోయారు నాది ఉన్నాడు వస్తాడేమో తెలుస్తుందేమో కూడా మర్చిపోవడం ఒక ఎత్తు అయితే ఈ గదాధర్ దాస్ ఆయన ఇంకొక షాప్ ముందుకెళ్ళాడు. ఇంతమంది డ్యాన్స్ చేస్తున్నాం, ఇక్కడ ఆ ఖాజీ ఎందుకు డాన్స్ చేయలేదు, వాడు ఏం చేద్దాం కాదని చెప్పి తిండి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయాడు. చూడండి, అంటే నిత్యం అంటే మనిషికి 4 ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా, 4 బుక్స్ చెప్పాను. ఆఖరి చెప్పక, 3వది భయం, 4వది డిస్ట్రెస్. డిస్ట్రెస్ అంటే పీడ. ఇవి ఈ 4 ప్రతి ఒక్క జీవితంలో ఈ 4 వల్ల మనం బాధపడుతుంటాం. ఈ 4 కారణాల చేత మనకి బాధ కలుగుతుంది. ఆకలి వల్ల బాధ వస్తుంది, దప్పిక వల్ల బాధ వస్తుంది, భయం వల్ల బాధపడుతుంటాం, పీడ కష్టం పీడ. దానివల్ల ఎవరికైతే నిత్యానంద కలుగుతుందో ఈ 4 ఉండవల్ల అంటే గదాధర్ దాస్కి భయం పోయింది. ఆ చిన్నగా వెళ్ళిపోయాడు, వాళ్ళకి కాజీ అని నడుస్తున్నాడు. ఖాజీ చూసే ఎవరు చూస్తే ఇంకెవడు గదాదాస్ ఇది కింద డైరీ ఎక్కడి నుంచి వచ్చేసింది వచ్చి ఖాజీ ఎక్కడున్నావు ఎక్కడ అంటాడు. అంటే వస్తాడు, ఏ గదాదా ఏ డైరీకి వచ్చావు, ఏ వస్తున్నావు ఏమిటా. ఇక్కడ పారిహంట్లో ఇంత హరినామ సంకేతం జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ చేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు, నువ్వు ఒక్కరు చేయలేదు. అసలు నిత్యానంద చైతన్య మహాప్రభు వచ్చింది దానికోసం, అందరిని ఉద్ధరించడం కోసం వచ్చారు, అందరూ ఉద్ధరించబడుతున్నారు, నువ్వు మాత్రం ఇంట్లో కూర్చున్నావు. అంచెలు నేను వచ్చాను నీతో హరినామం చేయించడానికి. చేయి హరినామం చేయి, హరి హరి అని అంటాడు. అంటే
కాజీ అంటాడు కదా, దాన్ని ఎందుకు రాత్రి అయింది కదా, ఎందుకు నేను రేపు చేస్తాను హరిహరి అని చెప్పి రేపేంటి ఇప్పుడే అనిస్తాడు, ఇప్పుడే హరిహరి అనిస్తావు, హరిహరి హరిహరి అని చెప్పి హరిహరి అంటే దాని ముందు కాజీ అంటాడు నువ్వేదో చేసుకుంటావు చేసుకోవచ్చు కదా, నాలుగు మూర్ఖుల దగ్గర ఎందుకు వస్తావు అని కూడా అన్నా సరే ఏ నీకు అనించా అనాలని పెడతాడు. అది నిత్యంగా కృప. ఎవరైతే పొరపాటును కూడా నేను భగవంతుడి పేరు తీసుకొని అన్న వాటితో కూడా తీసుకుని ఇచ్చేస్తాడు. అది చేయించే శక్తి కూడా వాళ్ళకి ఇస్తుంది. ఆ శక్తి వల్లే మనల్ని మన గురువుడు ఉద్ధరించారు. మనకే మనం చేసే రకాల మనం కానీ నిత్యానంద కృప మన గురువు ద్వారా మన భక్తుల ద్వారా వచ్చి ఆ కృపలో మనం తెలియకుండానే మనం ముడిగిపోయాం. మనం తెలియకుండా మనం ఆ కృపలో ముడిగిపోయాం. అందుకే ఇంకా ఈ హరినామ సంకీర్తనలో మనం ప్రారంభించుకుంటున్నాం. నిజంగా నిత్యానంద కృప ఏ విధంగా వస్తుందంటే దాని వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇంకా మంచి చెడు తెలియదు, ఆకలి తప్పుకు ఉండవు, భయం అనేది కానీ పేరు అనేది కానీ కలత కానీ ఏముండవు. ఒకే ఒకటి వస్తుంది పరిస్థితి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అది లేకపోతే హరి 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 అందులోంచి నేను. సో ఈ విధంగా నిత్యానంద ప్రభు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్తూ ఆ ఊర్లో ఉన్న పిల్లల్ని పెద్దల్ని పిచ్చోళ్ళు చేసి వెళ్ళిపోతున్నాడు. నిత్యానంద వెళ్ళిపోయినా సరే ఇంకా అందరూ కూడా ఇంకా డ్యాన్స్ చేసుకుని కూర్చున్నారు. ఇంకా అంటే మళ్ళీ ఆ డ్యాన్స్ అంతా నిషా తగ్గడానికి అదంతా మళ్ళీ నార్మల్ స్థాయి రావడానికి ఇంకో నెల పెట్టాడు. ఇది పాడిహట్టులు అనగా ఆయన 3 నెలలు జనాలతో ఆకలి లేదు తప్పులు లేకుండా డ్యాన్స్ చేయించారు. 3 నెలలు ఎవరు భోజనాలు చేయలేదు, ఎవరి ఇంట్లో కూడా పెరిగించలేదు. 3 నెలలు అందరూ డ్యాన్స్ చేస్తూనే కూర్చున్నారు. ఎట్లా బతికిరా వాళ్ళందరూ ఇక్కడ లేరు, అందరూ రాజ్యాంగం కట్టుతో వెళ్ళిపోయారు ఆల్రెడీ. అక్కడ అమావాసం లేదు. నిజంగా ఆ విధంగా ఒక్కొక్క ఊరిని ఇలా ఉద్ధరించుకుంటూ ముందుకు వెళ్తూ చాలా ఊర్లు ఉన్నాయి అలా ముందుకు వెళ్తూ తర్వాత సప్తగ్రహం వెళ్తాడు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా శాంతిపూర్ వెళ్తాడు. ప్రతి ఊర్లోనూ విదేశీ నెలలు వారాలు జ్ఞాపకం చేస్తూ అందరినీ మొత్తం హరినామ మయంతో కలిపి భూమి కూడా హరినామంతో ఆలోచన కన్నీళ్ళతో కలిపి భూమి గురించి చేస్తారు. భూదేవి ప్రదరించకూడదు ఆమెకి, ఎందుకంటే వాళ్ళ యొక్క హరినామ ఆనంద పట్టుబడి ఆమె కూడా వాళ్ళకి ప్రదరించుకోవాలి. నిత్యానంద డాన్స్ చేస్తుంటే నిత్యానంద డాన్స్ చేస్తే మధ్యలో ఒకసారి ఎవరు గదాదారుని చూసి గదాదారు వదిలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన గోపి బావులో మళ్ళీ పట్టుకుని మళ్ళీ అంటాడు పాలమ్మ పాలు ఎవరు ముద్రాలను బట్టి అడుగుతుంటే అది చూసి దానికి అనుగుణంగా నిత్యానంద ప్రభు కూడా ఇలా వైద్యాలంగా నేను డ్యాన్స్ చేసేవాడు. ఆ డ్యాన్స్ చూసి అందరూ ఇంకా పిచ్చోళ్ళు అయిపోయి అన్ని మర్చిపోయి ధన్యవాదాలు చేస్తున్నారు. ఆయన కూడా గోపి బాబుకి నిత్యాలు గోపి వాళ్ళకి వెళ్ళి డ్యాన్స్ చేస్తారు జరుగుతారు. ఆయన కూడా అలాగా దానికి తగ్గట్టుగా ఆయన డ్యాన్స్ చేయడం అనుకుంటాడు. నిత్యాలు ఒక ఇంటి ఎగిరి కింద పడుతుంటే భూమి మొత్తం ఊగుతుంది, కంపిస్తుంది.
కొన్నిసార్లు ఆయన 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 కింద పడగానే మీతో పైకి ఎగిరిపోయారు ఆయన దానికి మీరు పైకి ఎగిరేవారు అంత ఇదిగా ఆయన కింద పైకి చేతి కింద పడేటప్పటికి ఆ ఊరికి మీతో పైకి ఎగిరేవారు. సో ఈ విధంగా డ్యాన్స్ వచ్చేసి కొంతమంది ఆ నిత్యానికి తన్మయత్వంతో ఉండేవారు, కొంతమంది కృష్ణ ప్రేమను గురింపే తన్మయత్వంలో ఉండేవారు. ఈ విధంగా ఈ భూమి మొత్తాన్ని ఆ సమయంలో మనం ఏది ఎక్కడ ఉందామో తెలియదు, ఏ లోపల ఉందామో తెలియదు, తీసేయడం కదా. అందరూ ఎంతో ఉత్సాహంతో ఊరు ఆయన ఉద్ధరించుకుంటూ ముందుగా ఇది నిత్యానంద ఒక కృప చదువు 53 చదువు. అదేవిధంగా కృప ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా ప్రభుపాద వారు శ్రీమద్ భాగవతాన్ని పట్టుకుని వెళ్ళారు, కానీ శ్రీమద్ భాగవతం కంటే హరినామం చేసింది ఎక్కువ. అమెరికాలో ప్రభుపాద వారి యొక్క ఇస్కాన్ ఉద్యమం ఉధృతంగా ప్రచారం అవడానికి, ప్రజలందరికీ తెలియడానికి ముఖ్య కారణం భాగవతం కాదు, హరినామం. వాళ్ళందరూ చేసిన హరినామం. ఇప్పుడు కూడా 70s 80s లో ఉన్న ముస్లిం వాళ్ళు అడుగుతారు బయట, ఈ హరే కృష్ణ ఈ మధ్య ఎక్కడ కనపడటం ఏదైతే అది ఇప్పుడు హరినామ సంఖ్య తగ్గిపోయింది. ఇంతకుముందు హరినామ సంఖ్య జరుగుతుంది జగకృష్ణ. ఆ విధంగా వాళ్ళందరికీ ప్రచారం మొత్తం అందరికీ తెలుసు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ మన నాదారు వెళ్ళాం కదా, మనం చూడండి అందరూ కూడా తెలిసిపోయింది. అయితే వాళ్ళకి మన వాళ్ళు తెలియదు, మనం ఏం చదువుతున్నాం, ఎన్ని చెప్పాలి చేస్తాం, ఇవేమీ తెలియదు. మన మాత్రం తెలియదు అందరికీ. అయితే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అది చేయాలి తెలుసు, ధ్యానం చేయాలి తెలుసు, చేయాలి తెలుసు, అది తెలుసు. కనీసం అప్పుడు 5 నిమిషాలు మనం చూసిన 5 నిమిషాలైనా అన్ని ఖర్చులు మనతో ధ్యానం చేస్తాం. మనం బాగాలి గౌరవ భగవాన్కి. సో మీ అందరూ డ్యాన్స్ చూడడానికి, మీ అందరూ హైదరాబాద్ చూడడానికి ఎవరైనా చెప్పలేదు కూడా అదేగా హరినామంలో ఉన్న శక్తి అది. అది హరినామం నిత్యానంద యొక్క కృప ద్వారా వచ్చింది. అదే కృప ఇప్పుడు కూడా హరినామం ద్వారా విస్తరిస్తూనే ఉంటుంది. మనందరూ నిత్యానంద కృపను తక్కువ చేయాలి. అది తెలిసిన వాళ్ళకే దాని యొక్క మహత్వం తెలిసిన వాళ్ళకే. అందుకనే నిత్యానందుడు అవధూత, ఆయన కృప పొందిన కూడా అవధూత అయిపోతారు. భక్తులకు వచ్చి ఎవరైనా అవధూతలు వ్యవహరిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు, వారికి నిత్యానందుడు కృప దొరికింది. లేదంతా మర్చైనా దొరికింటారు. మనం ఎంతో శుభదైన ఈరోజు మనందరం ఈ గ్రామంలో నిత్యానంద యొక్క మహోత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడానికి అందరూ అదృష్టం. సో మీ అందరి వల్ల మాకు కూడా అక్కడ విషయాన్ని చేసి ఇంకా మీతో పాటు బాగా పంచుకొని 4 విషయాలు చర్చించే అవకాశం పడిన జరుగుతుంది. కాబట్టి ఇది ప్రవేశం రావడం. నెక్స్ట్ డ్రామా ఏదో ఉందంటే డ్రామా అయిన తర్వాత మహానుకుంటారు. హరే కృష్ణ. శ్రీ నిత్యానంద ప్రభుకి మహోత్సవం
Hare Krishna Prabhuji, please accept my humble obeisances Prabhuji. Wonderful class Prabhuji. ఏంటంటే నిత్యానంద కృప గురించి మీరందరూ అందరినీ కూడా తన్మయత్వంలో ఉంచారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. అయితే ప్రభుజీ నేను ఎప్పుడు వినని విషయాలు కూడా మీరు మీ ద్వారా నేను వినగలిగాను. ఏంటంటే శివుడు అనంతశేషుని ధరించడం ద్వారా ఆయనకు అంత కృప లభించింది. ఆయన భూత ప్రేత పిశాచాలను కూడా ధరించారనేది ఎప్పుడు వినలేదు. వండర్ఫుల్ క్లాస్ ప్రభుజీ. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉంది ప్రభుజీ. నిత్యానంద ప్రభు జగాయి మాదాయి లాంటి అత్యంత పతితుల్ని వాళ్ళు మా జగాయి అతన్ని మాదాయ తనని గాయపరిచినప్పటికీ కూడా అదేమీ పట్టించుకోకుండా వాళ్ళను ఉద్ధరించాలని చైతన్య మహాప్రభు సుదర్శనాన్ని ధారించినప్పుడు కూడా మనం వచ్చిన కర్తవ్యం ఈ యొక్క పతితులను ఉద్ధరించడానికి. కాబట్టి మీరు వాళ్ళపై కరుణ చూపండి అని అడిగారు. అయితే అంత కృప చూపించారు జగాయి మాదాయి మీద నిత్యానంద ప్రభు. సెకండ్ యాక్సెప్ట్లో శివానంద సేన్ ఆయన మహాభక్తుడు. భక్తుడైనప్పుడు నిత్యానంద ప్రభు ఒక్కసారిగా ఆయన గుండెలపై తన్ని తిరిగి శాపం ఇస్తారు. ఏంటంటే మీ సంతానం చనిపోతారు, నువ్వు చనిపోతావు అని. అయితే ఆయన అవధూత, ఆయన ఎప్పుడు ఎలా కృప చూపిస్తారనేది తెలియదు అనేది మీరు ఇప్పుడు క్లాస్లో చెప్పారు. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? శివానంద సేన మీద కృప చూపించారు, అలాగే జగాయి మాదాయి మీద కృప చూపించారు. అంటే ఈ రెండు రకాల కృపల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది నా క్వశ్చన్ ప్రభుజీ. దయతో మీరు వినవించండి. హరే కృష్ణ. ఆన్సర్ కూడా మీరే చెప్పేశారు. విద్యార్థులు కృప అర్థం చేసుకోలేము, కూడా అర్థం చేసుకోలేము. ఒకటి ఏంటంటే భగవంతుడు మనం చూడండి, మన పిల్లలకి మనం స్కూల్కి తీసుకెళ్తాం, స్కూల్కి పంపిస్తాం, అది మనం చేస్తాం. మళ్ళీ మనం కొన్నిసార్లు అదే పిల్లల్ని మనం మందలిస్తుంటాం. నేను స్కూల్ పంపించేస్తాను, ఫీజు కట్టను, కొన్నిసార్లు కట్టం కూడా, అంటే అన్ని బయట కట్టాను, అది కూడా మనమే చేస్తాం. ఆ రెండింటి వెనకాల ఉన్నది ఒకటి, ఏంటి? ప్రేమ వాడిని ఉద్ధరించాలి, అని బాగు చేయాలి. అదేవిధంగా భగవంతుడు కూడా కొన్నిసార్లు మనకి కష్టం ఇచ్చి మనం ఉద్ధరిస్తాడు, కొన్నిసార్లు మనల్ని మంచిగా మంచి చేసి ఉద్ధరిస్తాడు. మీరు ఇందాక అన్నారు చూసారా, శివానంద సేన్ చంపి అదే తల్లి అవకాశం అంటారు, తండ్రి నేను పిల్లలు చనిపోతారు అని చెప్పాడు. కానీ అది పాపం మనం అనుకుంటున్నాం. శివానంద సేన్ పరిస్థితి అక్కడ వర్ణించారు. ఆయన ఎక్స్ట్రీసీలో ఒక ధ్యాసీలు మొదలుపెట్టారు. నాకు ఆఫ్ చేయలేదు, స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేయలేదు. ఆయన నన్ను శపించడం కూడా లేదు, ఆయన ఆనందంగా ఉన్నాడు కదా. ఎందుకంటే తెలుసు ఆ పిల్లలు చనిపోయినా అది నిత్యాత్మ యొక్క సంకల్పం కాబట్టి ఏమవుతుంది. అంచేత నిత్యాత్మ ప్రభు ఏం చేయకుండా నా పిల్లలకి ప్రొఫెస్తారు. అంచేత కృప, అది ఆనందం, బాధపడాల్సిన విషయం కాదు. చాలాసార్లు ఏంటంటే మనం అర్థం చేసుకోక మనం ప్రహ్లాద్ ఎన్ని కష్టపడ్డాడో, కానీ ప్రహ్లాద్ ఏ రోజు కూడా అనుకోలేదు నేను కష్టపడ్డానని. మనం ఈ లౌకిక దృష్టిలో చూస్తాం కాబట్టి మన దృష్టి ప్రకారం కష్టాలు. ప్రహ్లాద్ అనుకుంటున్నాను, నాకు ఇది ఒక అవకాశం భగవద్నామం తీసుకోవడానికి. నాకు మా తండ్రి నాకు ఇంకొక అవకాశం ఇచ్చాడు భగవంతు స్మరించిన కోసం. ఆయన ఆనందంలో ఉన్నాడు. అంచేత భగవంతుని కృప నుంచి మనం
మనం లౌకిక దృష్టిలో చూస్తాం కాబట్టి కష్టం, సుఖం, లాభం, నష్టం ఇలా చూస్తాం. కానీ భక్తులకి అది ఏం చేసినా సరే లాభం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా అదొక అవకాశం హరినామం తీసుకోవడానికి. నేను ముందు కూడా చెప్పాను, మా కాలేజీలో రిజల్ట్ వచ్చిన రోజు అందరూ తాగేవారు. అందరూ హాస్టల్ అందరూ తాగేవారు. ఎందుకంటే పాస్ అయినాడు ఆనందంతో తాగేవాడు, ఫెయిల్ అయినాడు దుఃఖంతో తాగేవాడు. అంటే అక్కడ ఆనందం దుఃఖం కాదు, నేను తాగాలంది కాబట్టి ఏదో కావాలి కదా. అవును కదా. సో అదేవిధంగా భక్తులకి ఏంటంటే భగవంతుడు కురిపించిన ఆనందమే హరినామం చేయడమే, భగవంతుడు కష్టించిన అట్లా అవకాశం ఉన్నది చూసుకుంటారు కాబట్టి వాళ్ళకేం లేదు. మనలో చూస్తాం కాబట్టి మనం ఇది కష్టం, ఇది కష్టం, ఇది లాభం, సుఖం ఇలాగ మనం అనుకుంటున్నాం. శివానంద సేవకి అది కృప. భగవంతుడు ఏం చేయకుండా పిల్లలు ముద్రిస్తున్నారు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకో క్వశ్చన్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ మీ ఆన్సర్కి. ఎందుకంటే శివుడు సంకర్షణని ఆరాధిస్తారు అని కొంతమందితో నేను విన్నాను, కొంతమంది రాముడిని ఆరాధిస్తారు అని. ఇందులో ఏ విషయం అనేది మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఆయన ధ్యానించేది సంకర్షణని, జపించేది రామనామం. అంటే ఒకటేంటంటే రెండు రకాలు. సదాశివుడిగా ఆయన సంకర్షణని ధ్యానిస్తుంటాడు. లోకలైజ్ శివుడు, త్రిమూర్తుల్లో శివుడిగా ఆయన రామనామం చేస్తాడు. సదాశివుడిగా శివుడు ఇద్దరు వేరు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుపాద की जय, महाप्रभु की जय।